8వ దశ నిర్మాణాన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలకి సోదరమణులారా, ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ సమగ్ర అభివృద్ధి వేదిక సేవ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సహకరిస్తున్న అందరికీ కూడా సమగ్ర అభివృద్ధి వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ పాలవంచ దివాలా తీసిన పరిస్థితులు కనపడుతుంది. పాలవంచ పట్టణంలో పాత ప్లాంట్ పోయామని ఇటీవలనే కూలగొట్టారు. దీంతో పాలవంచ పట్టణ ప్రజలపై ప్రభావం పడ్డది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్న పరిస్థితి కనపడట్లేదు. అందుకోసమే ఇవాళ పాలవంచ పట్టణంలో తక్షణమే 8వ దశ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. డిమాండ్ చేయడమే కాదు, సోమ గురువారాలలో ఈ తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్లో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లానే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అట్లానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరావు గారు, అట్లానే చీఫ్ సెక్రటరీ విద్యుత్ సౌదాలో సిఎండి వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము పాలవంచ అందరి తరఫున విజ్ఞప్తి చేసేది, పాలవంచ సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కిన్నెరసాని గోదావరి నీళ్ళు ఉన్నాయి. బొగ్గు పుష్కలంగా ఉంది. అన్ని అవకాశాలు ఉండి తక్కువ ఖర్చులతోటి వాళ్ళ కేటీపీఎస్ 8వ స్టేజీ స్థాపించుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసం పాలవంచ పట్టణం రాబోయే రోజుల్లో ఈ పరిస్థితిలో కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే 5వ దశ 2 సంవత్సరాల్లోనే డిస్మెంటల్ చేయబోతున్నారు. ఒక 10-12 సంవత్సరాల్లో 6th ప్లాంట్ కూడా డిస్మెంటల్ చేయబోతున్నారు. ఈ 2 ప్లాంట్ను కూడా డిస్మెంటల్ కనుక చేస్తే పాలవంచ సంబంధించి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. దశవారీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ మీద ధర్నా చేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ కేటీపీఎస్ 8వ దశ నిర్మాణానికి సంబంధించి వారు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఇవాళ అసెంబ్లీలు కూడా చివరి రోజు అసెంబ్లీలు కూడా జరుగుతున్నాయి. అందుకోసం ఈ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి ఈ ఉమ్మడి జిల్లాలో మంత్రులు కూడా 3 ఉన్నారు. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ కేటీపీఎస్ 8వ స్టేజ్ నిర్మాణానికి నిధులు కేటాయించి అనుమతులు ఇచ్చి వెంటనే నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా ఈ సమగ్ర అభివృద్ధి వేదిక సేవ తరపున వాళ్ళందరికీ మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.